ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మా రాష్ట్రంలో విపరీతంగా అప్పులు తెచ్చాం, మా రాష్ట్రం చివరికి అప్పు తెచ్చుకోలేనటువంటి స్థితికి మేము వచ్చేసాము, అందుకని కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని వినతి పత్రంలో ఆయన చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు ఆడడం అనేది చంద్రబాబుకి అవమానం కాదు, ముఖ్యమంత్రి పదవికి అవమానం. దీన్ని గమనించాలి మీరు. ముందు ఎందుకు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరు చెప్పింది నిజమైతే ఈ రాష్ట్రం నిజంగా విపరీతంగా అప్పులు తెచ్చుండుంటే, మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన పరిస్థితి ఉంటే, మరి అసెంబ్లీలో ఆన్ పేపర్ బడ్జెట్ పేపర్లో మీరు 5.3 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పులని మీరు ఎందుకు చూపించారు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సైతం 5.3 లక్షల కోట్లని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా వాస్తవం అలా ఉంటే మీరెందుకు మాట్లాడితే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని ఇంకా మీరు మభ్య పెడతా ఉన్నారు?